శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. 7 జన్మల బంధం, ఒక వ్యక్తితో అనుబంధం ఏర్పడి అది వివాహం అనే సూత్రంలో బంధింపబడి ఒక మధురమైన రిలేషన్ ఇది. అయితే ఈ రిలేషన్ని మధురంగా ఎలా తయారు చేసుకోవాలి, ఈ ప్రయత్నంలో ఈరోజు మనం మాట్లాడదాం. ప్రతిసారిలాగే మనతో ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్యకే గారు. వారికి గాడ్లీవుడ్ స్టూడియోలో స్వాగతం చేద్దాం. అక్కయ్య, మీ గాడ్లీవుడ్ స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటూ వింటూ ఉంటాం. అయితే మ్యారేజెస్ అనేవి స్వర్గంలో తయారవుతాయి అని వింటూ ఉన్నాం. అయితే యాక్చువల్గా ఈ మ్యారేజ్, ఈ రిలేషన్ అనేది లైఫ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ రిలేషన్ హస్బెండ్ అండ్ వైఫ్ది. అయితే ఐడియల్ హస్బెండ్, ఐడియల్ వైఫ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? ఎనీ ఐడియల్ రిలేషన్షిప్ అంటే అది కేవలం హస్బెండ్ అండ్ వైఫే కాకపోవచ్చు, ఎవరితో అయినా, అది పేరెంట్ చైల్డ్ అయినా లేకపోతే ఒక ఫ్రెండ్ మధ్యలో ఇంకో ఫ్రెండ్తో అయినా, ఎనీ రిలేషన్షిప్ ఐడియల్గా ఉండాలి అంటే సంబంధంలో ఎప్పుడూ మనము ఇతరులకి మన వైపు నుండి ఏమి ఇస్తున్నాము అనే దానిపైనే ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలి. అంటే దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే ఎక్స్పెక్ట్ చేసేదానికంటే మనం ఎక్కువ ఇవ్వాలి. మనం ఎక్కువగా అంటే రిలేషన్షిప్ షుడ్ బి మోర్ ఆఫ్ గివింగ్. బట్ టుడే ఏమైపోయింది అంటే అందరూ ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్. నాకేమో లభించింది ఈ సంబంధం నుండి, మీరు నాకేమి ఇచ్చారు, మీరు నాకు ఎంత గౌరవం ఇస్తున్నారు, మీరు నాతో ఎంత మాట్లాడుతున్నారు, మా ఇంటికి వస్తే ఏం తెచ్చారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు. అంటే ఎవ్రీ టైమ్ వీఆర్ చెకింగ్ దట్ వాట్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ దిస్ రిలేషన్షిప్. పేరెంట్స్, పిల్లలైనా ఇంకే సంబంధంలో అయినా ప్రతి దాంట్లో అందరూ ఎదుటి వ్యక్తి నుండి నాకు ఏం లభిస్తుంది అన్న దానిపైన సంబంధాన్ని అంచనా వేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేను ఎక్కువ టైం మీతో స్పెండ్ చేస్తే, మీకు ఎక్కువ ఏదైనా ఇస్తే, మీతో ఎక్కువ మాట్లాడితే ఫిజికల్ టర్మ్స్లో ఈ రిలేషన్షిప్ని చూసుకుంటున్నారు. ఇలా ఫిజికల్ టర్మ్స్లో చూసుకుంటే అది రిలేషన్షిప్గా బిల్డప్ అవ్వదు. కారణం ఏంటి అంటే రిలేషన్షిప్స్ అనేవి ఫిజికల్ టర్మ్స్లో మనం మెజర్ చేయలేం. బికాస్ దే ఆర్ మేడ్ హియర్. అవి ఇంటర్నల్గా మన మైండ్లో ఏర్పడుతున్నాయి. సంబంధము నేను మీకు ఎంత ఇచ్చాను, మీతో ఎంత మాట్లాడాను, మీకు ఏమేమి ఇస్తూ ఉంటాను, లేదా మీతో ఎంత టైం స్పెండ్ చేస్తాను, మీతో చేతులు కలుపుతానా, వీటిపైన ఆధారపడి ఉండదు. రిలేషన్షిప్ ఈజ్ మోర్ అబౌట్ హౌ I think about you inside. అంటే ఇట్ ఈస్ మోర్ అబౌట్ నేను మీ గురించి ఏది ఆలోచిస్తున్నాను. బికాజ్ వాట్ ఎవర్ నేను మీతో బిహేవ్ చేసేది, ఎక్స్టర్నల్గా మాట్లాడేది, కలిసేది, షేర్ చేసుకునేది, ఇదంతా ఇంటర్నల్గా మీ గురించి నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో దాని యొక్క రిఫ్లెక్షనే. అవును. This is just like what I behave or what I relate to you is only a reflection of what I created about you inside. నేను క్రియేట్ చేశాను మీ గురించి. నేను మనస్సులో ఏదేదైతే ఆలోచిస్తూ క్రియేట్ చేశానో అదే బయట నా వ్యవహారంలో మీతో నాకున్నటువంటి సంబంధాన్ని నిర్ధారిస్తుంది. సో నా క్వాలిటీ ఆఫ్ థింకింగ్, ఒకవేళ నేను మీ గురించి పదే పదే మీ వీక్నెసెస్ని చూస్తూ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నాను, నెగిటివిటీని ఎక్కువ పెంచుకుంటున్నాను, ఎక్స్టర్నల్గా ఐఎమ్ బిహేవింగ్ పర్ఫెక్ట్లీ, నేను మీతో చాలా బాగా కలుస్తున్నాను, చాలా మంచిగా ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ పర్ఫెక్ట్లీ ఎక్స్టర్నల్గా, కానీ ఇంటర్నల్గా మాత్రం నా క్వాలిటీ ఆఫ్ థింకింగ్ అబౌట్ యూ ఇట్స్ నాట్ వెరీ ఫైన్. సో డెఫినెట్లీ ఎక్స్టర్నల్గా మన రిలేషన్షిప్ కూడా అంత బలపడదు. అవును, కొంచెం సేపటికి మనం హోల్డ్ చేయగలిగినా అది ఇట్ వుడ్ బికమ్ టఫ్. మీకు కూడా అలాంటి ఫీలింగ్సే కలుగుతాయి. అందుకని ఒక ఐడియల్ రిలేషన్షిప్ అని ఎప్పుడు అంటారు అంటే మనం ఎదుటి వ్యక్తికి ఫుల్ రెస్పెక్ట్ని ఇస్తూ, మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఏర్పరచుకుంటూ లోపల నుండి ఇంటర్నల్గా రెస్పెక్ట్ చేయడం అంటే ఇంటర్నల్గా వారి గురించి ఏమాత్రం నెగిటివ్గా ఆలోచించకుండా వారు ఎలా ఉన్నారో అలా మనం వారిని ఇష్టపడటం. అంటే వారి యొక్క అన్ని విషయాలను మనం కామెంట్ చేయకుండా, వారిని క్రిటిసైజ్ చేయకుండా, ఎలా ఉన్నారో అలా స్వీకరించడం. అప్పుడు ఐడియల్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. అంటే వారి పట్ల మనకి ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ మన లోపల తయారవ్వవు, అంటే క్రియేట్ చేయము.
ఎక్స్టర్నల్గా వారిని మనం ఎప్పుడు కలిసినా వారి గురించి ఎప్పుడు మాట్లాడినా పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. సో రిలేషన్షిప్స్లో ఎక్కువగా మనము ఇలా మన వైపు నుండి మనం వారికి ఏమి ఇస్తున్నామని చూసుకోవాలి తప్ప వారు నాకేమి ఇచ్చారు, నాకేమొచ్చింది సంబంధంలో, నేను ఇంత చేసినా నాకేం దొరికింది అని మాత్రం ఎప్పుడూ ఆశించొద్దు. అలా ఒకవేళ సంబంధం ఏర్పరచుకుంటే గివ్ అండ్ టేక్ లాగా, నేను ఇచ్చాను కాబట్టి మీ నుండి నాకు రావాలి అని ఆశిస్తే ఎస్ ఆ కండిషనల్ బాండ్తో, ఆ కండిషనల్ ఫీలింగ్తో స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది రిలేషన్షిప్స్లో ఏర్పడదు. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ కాన్సెప్ట్కి వచ్చేసరికి చాలామంది నుంచి విన్నాను నేను, అంటే స్టార్టింగ్లో చాలా ప్రేమ ఉండేది, దాని తర్వాత తగ్గిపోయింది అని. సో అయితే స్టార్టింగ్లో ఉన్నది కూడా ప్రేమ కాదేమో, లేకపోతే అసలు అంటే ప్రేమే లేదేమో అని ఫీలింగ్ వస్తుంది చాలామందికి. అంటే అలా కాదు, స్టార్టింగ్లో మంచిగా ఉన్నారు తర్వాత బాగలేరని కాదు. స్టార్టింగ్లో ఏంటి అంటే ఒకరి పట్ల ఒకరు విశేషతలని చూసుకున్నారు ఇనిషియల్ స్టేజ్లో. ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ లవ్ మ్యారేజెస్, ఎప్పుడైతే వారు ఒకరినొకరు ఇష్టపడతారో అప్పుడు ఇద్దరు ఒకరినొకరి విశేషతలను చూసుకొని ఇష్టపడ్డారు. అవును. వెన్ దే గెట్ ఇన్ టు ఎ రిలేషన్షిప్ ప్రాక్టికల్గా దే స్టార్ట్ లివింగ్ టుగెదర్. అప్పుడు ఇంకా ఓన్లీ ఒకరినొకరు చూసుకోవడమే కాకుండా త్రూ అవుట్ ద డే వాళ్ళు చేసేటువంటి ప్రతి యాక్షన్లో ఒకరికొకరివి అన్ని లోపాలని చూసుకోవడం మొదలు పెడతారు. ఒకరి లోపాలను చూసుకుంటూ ఉండడం వలన వీళ్ళు ఏదైతే వారి పట్ల ఒక పర్ఫెక్ట్ ఇమేజ్ని ఏర్పరచుకున్నారో, నా హస్బెండ్ అంటే ఇలా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి, ఎప్పుడు నన్ను అడగాలి, ప్రతి విషయంలో నన్ను రెస్పెక్ట్ చెయ్యాలి, నా పట్ల ఎంత ప్రేమగా మాట్లాడాలి, నన్ను ఎంతగా చూసుకోవాలి, మంచిగా ఉండాలి, మా పేరెంట్స్ ఇద్దరి పట్ల ఒక పర్ఫెక్ట్ ఇమేజ్ ని ఏర్పరచుకొని ఆ ఇమేజ్ తో ప్రాక్టికల్ గా ఉన్న వ్యవహారాన్ని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. దాంట్లో ఏ కొంచెం వారికి కరెక్ట్ గా లేదు అనిపించినా వెంటనే పాయింట్ అవుట్ చేస్తారు. ఇలా ఉంటావని అనుకున్నాను నేను, కానీ నువ్వు ఇలాంటి దానివని నాకు తెలియదు, మీరు ఇలా ఉంటారని నేను భావించాను, కానీ మీరు ఇలాంటి వారని నాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే అమ్మాయి వస్తుంది అంటే కంప్లీట్ గా ట్రస్ట్ చేసి వస్తుంది. నాట్ ఓన్లీ అమ్మాయి ఒకతే కాదు, ఇద్దరూ ఒక నమ్మకంతో, ఒక మంచి ఫేత్ తో ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఏర్పరచుకొని కంటిన్యూ చెయ్యాలి ఆ రిలేషన్షిప్. కానీ లోపాలను చూసేటువంటి దృష్టి ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుండి ఇద్దరి పట్ల ఈగోయిస్టిక్ క్లాషెస్ ఇవన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. అవును. అందుకని విశేషతలనే చూసేటువంటి కళ్ళజోడును పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క విశేషతలనే చూడడం అలవాటు చేసుకుంటే అసలు ఇంకా ఏ రకమైన ప్రాబ్లమ్స్ రావు. అవును. జనరల్గా చాలామంది మా హస్బెండ్ ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, నేను ఇంట్లో అన్నీ చక్కబెడతాను, చాలా నీట్గా ఉంచుతాను, కానీ ఆయన ఎప్పుడు చూసినా ఎక్కడ ఒక వస్తువు చక్కగా నీట్గా ఉంచాడు, అన్ని చిందరవందరగా పెట్టేస్తూ ఉంటాడు, అసలు నీట్నెస్ లేదు, ఒక డిసిప్లిన్ లేదు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని. ప్రాక్టికల్గా ఎక్స్టర్నల్ థింగ్స్లో కూడా ఒక ఇష్యూ లాగా తయారైపోతుంది. షీ కాంట్ యాక్సెప్ట్ దట్ అతనికి అదేమంత ఇంపార్టెంట్ కాదు. అతని విషయంలో ఒక టవల్ని ఎక్కడ పడితే అక్కడ పడేయడం అతనికేమి అది సీరియస్గా అనిపించదు. బట్ వైఫ్ తను మాత్రం నేను ఎన్నిసార్లు చెప్పాను ఇది ఇక్కడ పెట్టొద్దు అని. ఎంటైర్ డే ఇల్లు క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది వాళ్ళకి పాపం. యాక్చువల్గా అది తనకి ఒక క్లీనింగ్ విషయమే కాదు, ఇట్స్ అబౌట్ వాట్ షీ లైక్స్, అది తనకి నచ్చుతుంది. ఇంకొక ఇంట్లో చూడండి, సేమ్ హస్బెండ్ అండ్ వైఫ్, హస్బెండ్ ఎక్కడ ఏది వేసినా వైఫ్కి ఏం ఇట్ డజంట్ మ్యాటర్, తనకేం అనిపించదు, అది ఒక ప్రాబ్లంగా అనిపించదు, పర్వాలేదు అక్కడ వేస్తే అది కాసేపు అక్కడే ఉంటుంది, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్, అలాగే ఉండాలి, అలాగే సర్ది పెట్టాలి, ఇలాగే చెయ్యాలి అని రైట్ అండ్ రాంగ్ ఏం లేదు కదా. రైట్ అండ్ రాంగ్ అనేది ఏం లేదు ఇక్కడ. ఇట్స్ ఓన్లీ దట్ షీ లైక్స్ థింగ్స్ టు బీ కెప్ట్ ఇన్ అ పర్ఫెక్ట్ వే. బట్ దట్ ఈస్ నాట్ అ రిలేషన్షిప్. రిలేషన్షిప్లో ఎవరు ఎలా ఉన్నా కూడా వారిని యాక్సెప్ట్ చేస్తూ, ఓకే వారు ఒకవేళ మీరు సరి చేసిన ప్రతిసారి అటు ఇటు థింగ్స్ని పెడుతున్నారు అన్నప్పుడు మీరు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. ఇలా కూడా పెడతారు, ఇలా కూడా చేస్తారు, బట్ దెన్ ఇట్స్ ఓకే, ఐ కెన్ అగైన్ చేంజ్ ఇట్, లేదా లీవ్ ఇట్ ఫర్ ఎ వైల్, కొంతసేపు అలాగే ఉంచండి. దట్ డజంట్ హార్మ్ రియల్లీ. కానీ రిలేషన్ ఒక్కసారిగా కోపం తెచ్చుకుని మాట్లాడితే
రిలేషన్ స్పాయిల్స్ ఇన్ ఫ్యాక్ట్. అంటే అలా ప్రతి విషయంలో హస్బెండ్లో కరెక్షన్ని తీయడము, అదొక పెద్ద ఇష్యూగా చేయడము, దానివల్ల ఏమవుతుంది అంటే ఇద్దరి పట్ల ఉన్న బాండింగ్ తగ్గిపోతుంది. అందుకే ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. నేను ఇంత బాగా ఉంటారని అనుకున్నాను, కానీ అసలు ఇందులో ఎన్ని నెగిటివిటీస్ ఉన్నాయి, ఎన్ని లోపాలు ఉన్నాయి, ఇలా చేస్తాడు అలా చేస్తాడని అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా ఒక పర్ఫెక్షనిజం అనేది పెట్టుకొని ఎదుటి వారిని కూడా అలాగే ఉండాలి అని కోరుకోవడం రిలేషన్స్లో అది రాంగ్. మనం ఎదుటి వారి గురించి నాకు హస్బెండ్ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, కానీ ఆయన ఇలా చేస్తాడు, కానీ ఆయన ఇలా ఉంటాడు అంటే ఇలా మనం ఆలోచిస్తున్నామంటే దాన్ని పాజిటివ్ థింకింగ్ అన్నారు. పాజిటివ్ థింకింగ్ అని ఎప్పుడు అంటారు? హస్బెండ్ పట్ల నాకు చాలా ప్రేమ ఉంది, కానీ చేస్తున్నా సరే హస్బెండ్ ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి, ఇంత మంచిగా ఉండాలి అని హస్బెండ్ గురించి మంచిగా ఆలోచించడాన్ని పాజిటివ్ థింకింగ్ అన్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే హస్బెండ్ చాలా ఐడియల్గా ఉండాలి, నాతో మంచిగా మాట్లాడాలి, నాతో మంచిగానే బిహేవ్ చేస్తాడు, నేను అన్న ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తాడు, నేను ఎలా ఏది చెప్పినా కూడా దాన్ని ఒప్పుకుంటాడు, అలాంటి వ్యక్తి నా హస్బెండ్ అని మనసులో పెట్టుకుంటారు. కానీ ప్రాక్టికల్గా అలా ఉండదు. అలా ఉండనప్పుడు ఒకవేళ మీరు హస్బెండ్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటున్నాడు, ఇలాగే చేస్తున్నాడు అని ఆయనలో ఉన్నటువంటి నెగటివ్స్ని పాయింట్అవుట్ చేస్తున్నారంటే అది పాజిటివ్ థింకింగ్ కాదు. పాజిటివ్ థింకింగ్ అంటే ఐ లైక్ మై హస్బెండ్, ఆయన ఎలా ఉన్నాడో అలా నేను ఆయన్ని స్వీకరిస్తున్నాను. ఓకే, నెగిటివిటీస్ పాజిటివిటీస్ అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి, ఆయనలో కూడా లోపాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. అతను కూడా ఒక్కొక్కసారి నేను చెప్పింది చేయకపోవచ్చు, నచ్చకపోవచ్చు, దానికి అగేన్స్ట్గా వెళ్ళొచ్చు, బట్ దెన్ ఇట్స్ ఓకే, ఐ యాక్సెప్ట్ హిమ్, ఐ కెన్ స్టిల్ గెట్ అలాంగ్ విత్ హిమ్ అని మీరు అనుకుంటే, అంటే నేను ఆయన ఎలా ఉన్నా ఎలా నడుచుకున్నా తన తోడు నేను ఈ ప్రయాణాన్ని సంతోషంగా సాగించగలను అనుకుంటే అది పాజిటివ్ థింకింగ్. అంటే నేను అనుకున్నట్టుగానే ఆయనలో అన్ని మంచి లక్షణాలు ఉండాలి అని అనుకోవడం అది పాజిటివ్ థింకింగ్ కాదు. ఎందుకంటే రియాలిటీ ఎప్పుడైనా డిఫరెంట్గానే ఉంటుంది. మనము ఊహాలోకంలో మన మనసులో అనుకున్నవి ఎప్పుడు ప్రాక్టికల్గా జరగవు. మన జీవితం విషయంలోనే చూడండి, మీరు ఎన్ని అనుకుంటారు, ప్రాక్టికల్గా మీరు సెల్ఫ్ గురించి ఎన్ని అనుకుంటారు, కానీ ప్రాక్టికల్గా ఎలా ఉంటారు? అన్ని పాసిబుల్ కాదు. మీరు మీ కొరకు అనుకున్నవే మీరు ప్రాక్టికల్గా తీసుకురాలేకపోతున్నారు. అంటే మీ మైండ్ సెట్ని మీ గురించి మీరు సరిగ్గా చేయలేకపోతున్నారు. అలాంటిది ఇతరుల కోసం మీరు భావించినవి వాళ్ళు దాన్ని ఫాలో అవ్వాలి, అలాగే నడుచుకోవాలి అంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఓవర్ ఎక్స్పెక్టేషన్. అందుకని పాజిటివ్ థింకింగ్ అని ఇక్కడ ఎప్పుడు అంటారంటే, ఏ సంబంధంలో అయినా మనం ఆ సంబంధంలో ప్రతి ఒక్కరిలో వీక్నెసెస్ ఉంటాయి, స్ట్రెంగ్త్స్ ఉంటాయి, కానీ నేను వాళ్ళని హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తాను. వాళ్ళు నన్ను నచ్చినా నచ్చకపోయినా నేను మాత్రం వాళ్ళ తోడి యొక్క ప్రయాణాన్ని సాగించగలను, నేను వాళ్ళని ఫుల్గా యాక్సెప్ట్ చేస్తాను. ఇలా అనుకోవడం పాజిటివ్ థింకింగ్ అంటారు. అంటే వీఆర్ ఆల్రెడీ ప్రిపేరింగ్ అవర్ సెల్స్ ఫర్ ద అన్నోన్ థింగ్స్ టు బీ హ్యాపెన్ ఇన్ ద వరల్డ్. అంటే మనము ఏది జరిగినా సరే, అంటే మనం ఏది జరగబోయినా ఇక ముందు రాబోయేటటువంటి ప్రాబ్లమ్స్నైనా ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను, ఇలాంటివి ఉంటాయి ముందు నుండి. ఒకవేళ వచ్చినా సడన్గా నేను ఇలా అనుకోలేదు, ఇలా జరుగుతుంది అనుకోలేదు, ఎంత మంచివాడని అనుకొని నేను వివాహం చేసుకున్నాను, కానీ ఇంత ఇలా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అలా అనకుండా ప్రతిదాన్ని ముందుగానే స్వీకరించి మంచి అన్నోన్ సిచ్యుయేషన్స్ ఏవైతే ఫేస్ చేయబోతున్నారో దానికి కూడా సంసిద్ధమై ఉండటాన్ని పాజిటివ్ థింకింగ్ అంటే. అయితే హస్బెండ్ విషయానికి వచ్చేసరికి హస్బెండ్ యూజువల్గా అందరూ వర్కింగ్ మ్యాన్, కొంచెం టైం స్పెండ్ చేయలేరు. అండ్ ఇట్స్ లైక్ వైఫ్కి తెలియదు కొన్ని విషయాలు, ఎందుకంటే షీ వుడ్ బి ఆల్వేస్ ఎట్ హోమ్, ఇంట్లో ఎప్పుడు ఉంటారు. దట్స్ నాట్ ద రూల్, ఎందుకంటే ఈ రోజుల్లో బోత్ ఆర్ వర్కింగ్. ఇట్ కుడ్ బి ఐ మీన్స్ లైక్ వన్ సిచ్యువేషన్ తీసుకుంటే ఇలా మనం వైఫ్ ఇంట్లో ఉన్నట్టు సిచ్యువేషన్స్లో ఏంటంటే వైఫ్కి ఏం తెలియదు కాబట్టి ఆల్వేస్ డెసిషన్ ఎప్పుడు కూడా మ్యాన్ మీద వదిలేస్తారు. సో అది కూడా కొంతమందికి ఫీలింగ్ ఉంటుంది అనమాట, అంటే ఇలాగా నాది ఎవరు ఒపీనియన్ తీసుకోవట్లేదు ఈ ఫీలింగ్ ఉన్నప్పుడు. అంటే యాక్చువల్గా ఇక్కడ ఇద్దరు ఏదైనా ఫ్యామిలీ విషయంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు అది ఒక్కరే నిర్ణయాలు తీసుకోవాలని ఏం లేదు. బికాస్ బోత్ హ్యాస్ టు హ్యాండిల్ దట్ రిలేషన్షిప్. ఇద్దరు బాధ్యతని సమంగా షేర్ చేసుకోవాలి, ఇద్దరు దాన్ని హ్యాండిల్ చేయాలి. కాబట్టి ఇద్దరి కోణంలో నిర్ణయాలని తీసుకోవడం మంచిది. ఇప్పుడు సపోజ్ నేను నా చెయ్యిని ఇలా పెట్టాను అనుకోండి, మీకు ఒక సైడే కనిపిస్తుంది, నాకు ఒక సైడే కనిపిస్తుంది. మీరు మీ సైడ్ని చూసి మీ కోణంలోనే వాదిస్తూ ఉంటారు, నిర్ణయాలు తీసుకుంటారు, మాట్లాడతారు. నేను నా కోణం నుండే దీన్ని చూసి వాదిస్తాను, నిర్ణయాలు తీసుకుంటాను.
కానీ ఎప్పుడైతే నేను మీ వైపు వచ్చి ఆ కోణం నుండి దాన్ని చూస్తానో, మీరు నా వైపు వచ్చి నా కోణం నుండి దాన్ని చూస్తారో, అప్పుడే ఇరువైపులా ఉన్నటువంటి థింకింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఒకరినొకరు కంప్లీట్గా అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడు ఒక మంచి చక్కటి నిర్ణయానికి రాగలుగుతారు. అంటే ఇద్దరి యొక్క నిర్ణయాలని ఇద్దరూ రెస్పెక్ట్ చేసుకొని, ఇద్దరూ రెస్పెక్ట్తో విత్ హై రెస్పెక్ట్ ఒకరినొకరు వారి భావాలని గౌరవిస్తూ ఆ యొక్క సమస్య కావచ్చు లేదా ఏదైనా సంఘటనలో నిర్ణయాలు తీసుకోవడం కానీ చేయాలి. కొన్ని సిచ్యువేషన్స్లో వైఫ్కి ఏదైనా విషయం మీద అది థాట్ అంటే నాలెడ్జ్ లేకపోయినా సరే అది హస్బెండ్ మీద వదిలేసేసి ఓకే వాట్ ఎవర్ హీస్ టేకింగ్ డెసిషన్ అది మంచిది అన్న భావన ఉంటే షీ విల్ నాట్ ఫీల్ బ్యాడ్. ఎస్, తనకి ఒకవేళ దాని పట్ల ఏం అవగాహన లేకపోయినా, తనకి అట్లాంటివి ఏమి ఇంట్రెస్ట్ లేకపోయినా, కొందరికి అంత అవగాహన ఉన్నా దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఇవన్నీ ఆయనే నిర్ణయాలు తీసుకుంటాడు, ఏదైనా పర్వాలేదు, ఐఎమ్ ఓకే అని అంటారు. సో అక్కడ వైఫ్ రోల్ ఎలా ఉండాలంటే షీ షుడ్ స్టాండ్ యాజ్ అ సపోర్ట్ ఫర్ హర్ హస్బెండ్. అంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంలో తను కూడా పూర్తిగా సహకరిస్తూ, నువ్వు నిర్ణయం తీసుకున్నావు కదా ఇంకా నువ్వు చేసుకో, నాకేం సంబంధం లేదు, ఇద్దరిది ఉండాలి, అలా వదిలిపెట్టకుండా తను కూడా సపోర్ట్గా ఉంటూ తనతో పాటు ఆ యొక్క విషయాన్ని పూర్తి చేయడంలో లేదా ఆ యొక్క కార్యంలో మారల్ సపోర్ట్ ఇవ్వచ్చు. ఫిజికల్లీ షీ మే నాట్ హ్యావ్ దట్ నాలెడ్జ్, అంతగా తను చేయకపోవచ్చేమో, అయినప్పటికీ మారల్గా మాత్రం ఎప్పుడూ సపోర్టివ్గా ఉంటూ ముందుకు నడిపించవచ్చు. ఓకే, ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ లైక్ ఇద్దరికి నాలెడ్జ్ ఉంటుంది. సో ఇప్పుడు ముందు సిచ్యువేషన్లో ఏంటంటే ఇట్స్ ఓకే వైఫ్కి తెలియదు అండ్ షీ షుడ్ సపోర్ట్ హెర్ హస్బెండ్ వాట్ ఎవర్ డెసిషన్ హీ మేక్. సో ఇందులో ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు సో ఇద్దరు వర్క్ చేసి వస్తారు, దెన్ ఆల్సో దే హ్యావ్ క్లాషెస్. అంటే ఇద్దరికి డెసిషన్స్లో ఇద్దరికి క్లాష్ అవుతుంది. అక్కడ అన్ని రకాలుగా ఇద్దరు ఈక్వల్గా అన్నీ షేర్ చేసుకోవాలి అనుకుంటారు. ఈవెన్ వర్క్ ఎట్ హోమ్, ఇంటి పని అయినా బయటి పని అయినా ఏదైనా కూడా ఈక్వల్గా ఇద్దరి షేరింగ్ ఉండాలి. ఇద్దరు ఒకరి నుండి ఒకరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. జనరల్గా హస్బెండ్స్ ఏం చేస్తారంటే నేను డే అంతా వర్క్ చేసి వచ్చాను కాబట్టి నౌ యూ షుడ్ డూ సంథింగ్ ఫర్ మీ అని. బట్ వైఫ్ షీ ఆల్సో ఎక్స్పెక్ట్స్ దట్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్, నేను కూడా చేసి వచ్చాను, మళ్ళీ ఇక్కడ నేను చెయ్యాలి, ఇందులో మీరు నాకేమైనా చేయండి. సో నేను ఇంత చేస్తున్నాను కాబట్టి హెల్ప్ ఇన్ ఫిజికల్ టర్మ్స్ మాత్రమే కాదు, అన్ని విధాలుగా కూడా ఒకరి నుండి ఒకరు ఆశిస్తారు. ఇంటర్నల్ విషయాలు కూడా, ఎందుకంటే ఫిజికల్గా అంటే దే కెన్ హెల్ప్ ఈచ్ అదర్, కానీ ఇంటర్నల్ విషయాల్లో కూడా నేను కూడా మీకు సమానంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా నన్ను రెస్పెక్ట్ చేయండి, మీరు కూడా నాకు అంత ఎఫెక్షన్ని చూపించండి, నేను ఇస్తాను కానీ మీరు కూడా చేయండి అని ఇలా ఒకరి నుండి ఒకరు ఆశిస్తూ ఉంటారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే ఏమవుతుంది, ఇద్దరు కూడా డిశ్చార్జ్డ్ బ్యాటరీసే. అంటే ఇద్దరిలో ఏమాత్రం శక్తి లేదు, ఇద్దరిలో వర్క్ చేసి చాలా స్ట్రెస్డ్ అవుట్ అయిపోయి, ఇద్దరు చాలా అలసిపోయి చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఫేస్ చేస్తూ ప్రొఫెషన్ నుండి ఇంటికి వస్తారు. సో ఇద్దరు ఎలా ఉంటారంటే డిశ్చార్జ్డ్ బ్యాటరీస్ లాగా. ఈ డిశ్చార్జ్డ్ బ్యాటరీస్ రెండు ఒకదాని నుండి ఒకటి ఛార్జ్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తాయి. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? అది సాధ్యం కాదు. ఎవరు ఇంకొకరికి ఏమీ చేయలేరు, ఎందుకంటే శక్తి లేదు, ఇంకొకరికి ఇచ్చేలాగా ఇంకొకరిని చూడడానికి ఏమీ లేదు. అందుకని ప్రతి ఒక్కరూ తనని తాను ఛార్జ్ చేసుకోవాలి. ఛార్జ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి, మనతో మన సంబంధాన్ని బాగుంచుకోవాలి. ఎదుటి వారితో మనం రిలేషన్షిప్ని బాగా మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ మనతో మనకి రిలేషన్షిప్ బాగుండాలి. మనతో మనకి రిలేషన్షిప్ ఉన్నప్పుడు మన ఇంటర్నల్ ఫీలింగ్స్, ఇన్నర్ మెకానిజం ఎవ్రీథింగ్ మనకు అర్థమవుతుంది. మన ఇన్నర్ మెకానిజం ఎలా అర్థం చేసుకుంటామో అలాగే మనం ఎదుటివారి మనోభావాలను కూడా అర్థం చేసుకోగలుగుతాం. మన మనసులో ఆలోచనలు ఎలా కలుగుతున్నాయి, ఎలా ఒక విషయాన్ని మార్చుకోవడానికి మనకు ఎంత టైం పడుతుంది, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిలో ఎన్ని ఎత్తుపల్లాలని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇవన్నీ మనం ఇంటర్నల్గా మనం అర్థం చేసుకుంటే ఎదుటివారి విషయంలో ఎదురైనటువంటి వాటికి మనము కోఆపరేట్ చేయగలుగుతాం. అంటే మనం దాన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు, ఒకసారి చెప్పినా వినలేదు, రెండోసారి చెప్పినా వినలేదు, ఎప్పుడు నేనే చేయాలా, ఇలాంటివి మనకి అనిపించవు ఇంకా. ఎందుకంటే మనతో మన రిలేషన్ బాగుంది. అండ్ మనతో మన రిలేషన్ బాగుండడము అంటే ఇట్స్ లైక్ మెడిటేషన్లో మనం సోల్ కనెక్షన్ని ఏర్పరచుకోవడము. సోల్ టు సోల్ కనెక్షన్తో మనము చాలా బాగా వ్యవహరించగలుగుతాం. ఇప్పుడేం జరుగుతుంది, ప్రాక్టికల్గా రోల్ టు రోల్ కనెక్షన్,
మీరు చదువుకున్నారు, నేను చదువుకున్నాను. మీరు జాబ్ చేస్తున్నారు, నేను జాబ్ చేస్తున్నాను. మీకెంత ఉందో నాకు అంతే ఉంది. మీ ప్యాకేజ్ శాలరీ ఎంత, మీకు శాలరీ ఎంత వస్తుంది, నాకు అంత. మీ క్వాలిఫికేషన్ ఎంతో, నా క్వాలిఫికేషన్ అంతే. మీ రోల్ ఎంతో, నా రోల్ అంతే. సో ఎక్స్టర్నల్గా వీటిని చూసుకుంటూ వీరు ఈగోయిస్టిక్గా బిహేవ్ చేయడం వలన ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు వర్కింగ్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతున్నాయి. అందుకని ఎవరికి వాళ్ళు ముందు మెడిటేషన్ ద్వారా తనతో తన సంబంధాన్ని చక్కగా చేసుకోవాలి. అంటే మెడిటేషన్లో వి గెట్ ఇన్ కాంటాక్ట్ విత్ అవర్ ఓన్ సెల్ఫ్. మనం ఇంటర్నల్గా ఆ కనెక్షన్ని ఈరోజు కోల్పోయాం. సో మనతో మనం కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సుప్రీం సోల్ పరమాత్మతో కూడా మనం కనెక్ట్ చేసుకోగలుగుతాం. సో కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ మనలో నిండుతూ ఉంటుంది. దానితో మనం ఇంటికి రాగానే లేదా మనము మిగతా సంబంధాల్లో ఐదర్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అయినా ఇంకే రిలేషన్స్లో అయినా ఇప్పటివరకు మనం చూసిన వాటన్నిటిలో కూడా మనం చాలా మెంటలీ స్టేబుల్గా ఉండగలుగుతాం, హెల్దీగా ఉండగలుగుతాం, చాలా పర్ఫెక్ట్గా మన రోల్ని మనం ప్లే చేయగలుగుతాం. డిస్టర్బెన్స్ అంత టైర్ అయిపోయి వచ్చినా సరే ఆ పాజిటివ్ ఎనర్జీ ఉండడం మూలాన ముందు స్టెబిలిటీ. మనం మన మైండ్ సెట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మానసిక స్థితికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బాహ్యపరమైన విషయాలని ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తూ వ్యవహరించడం వలన ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి. అందుకని ముందు నా మానసిక స్థితి బాగుందా, నేను ప్రశాంతంగా ప్లెజెంట్గా శాంతిగా ఉన్నానా, ఇదంతా మెడిటేషన్లో మన యొక్క స్థితిని మనం సెట్ చేసుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా, చాలా లవ్ఫుల్గా, చాలా రిలాక్స్డ్గా ఇంటర్నల్గా మనం అలా ఉంటే దెన్ వెన్ వీ కమ్ టు హోమ్, మనం ఇంటికి వచ్చాక మనకి ఏ రకమైనటువంటి ప్రాబ్లం ఎవరి నుండి ఎదురవ్వదు. మనం చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాం, లోపల స్ట్రాంగ్గా ఉంది మన యొక్క ఫౌండేషన్. కాబట్టి ఎదుటి వారికి మనం ఇంకా కోఆపరేట్ చేయగలుగుతాం. వాళ్ళు ఒకవేళ డిస్టర్బ్డ్గా ఉన్నా, వాళ్ళు ఒకవేళ ఇరిటేట్ అవుతున్నా మీరు వాళ్ళకి శాంతి యొక్క వైబ్రేషన్స్ని ఇవ్వగలుగుతారు. మనం స్టేబుల్గా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఒకవేళ వైఫ్ ఆఫీస్ నుంచి వచ్చింది, ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నా సరే సొల్యూషన్ ఇవ్వగలిగే పరిస్థితిలో ఉంటాం. వాళ్ళు చికాకు పడి సరిగా మాట్లాడకపోయినా మీకేం అనిపించదు అప్పుడు, బికాజ్ మీరు ఆల్రెడీ చాలా పీస్ఫుల్గా ఉన్నారు. చాలా చక్కగా చెప్పారు అక్కయ్య. ఈ రిలేషన్ ఏదైతే చాలా ఇంపార్టెంటో, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పాజిటివిటీ అదైతే ఫిల్ చేసుకుంటే వాళ్ళంతా వర్క్ చేసి వచ్చినా సరే ఒకళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకొకళ్ళు అర్థం చేసుకునే స్టేట్లో ఉంటారు. లేకపోతే ఇంకా నాకు ఆల్రెడీ నేను ఇంత అలసిపోయి వచ్చాను, దాని పైనుంచి నువ్వు నాకు ప్రాబ్లమ్స్ చెప్తున్నావు అన్న ఫీలింగ్ ఉండదు ఆ పాజిటివిటీ ఉండడం వల్ల. చాలా చక్కగా చెప్పారు అక్కయ్య. ఇంత మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు, మా స్టూడియోకి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. భార్యాభర్తల మధ్య ఒక మంచి అనుబంధాన్ని ఏర్పరుస్తూ వారి దాంపత్య జీవితంలో సంతోషాన్ని ఎలా ఏర్పరచుకోవాలి అనేది మనం తెలుసుకున్నాము. అయితే ఇద్దరు ఒకరి విశేషతలు ఇంకొకరు చూడాలి, అప్పుడే అది స్వీట్గా ఉంటుంది రిలేషన్. అయితే ఇంకొన్ని విషయాలతో మేము ముందుంటాము నెక్స్ట్ ఎపిసోడ్లో. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాము. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. సహనం చేదుగా ఉన్నా ఫలితం చాలా తీయగా ఉంటుంది. మనం భగవంతుడిని ఈ భౌతికమైన కళ్ళ ద్వారా చూడలేము. భగవంతుడిని గుర్తించడం అన్నది ఈ భౌతికమైన మెదడు ద్వారా చేసేది కాదు. అది దివ్య బుద్ధితో చేసే పని మాత్రమే. ఆ విధంగా వారిని చూసి గుర్తించగలిగినప్పుడు మన జీవితం వారి వైపు మరలుతుంది. వారి తోడు మరియు ఆశీర్వాదాల హస్తం నాపై ఉన్నట్లుగా నిరంతరం అనుభవమవుతుంది.